థర్డ్ పార్టీ చూడండి, తను ఇప్పుడు దూరం అయినా, మీ మధ్య నుంచి దూరం అయిపోయినా కానీ మళ్ళీ ఫ్రెష్గా నేను ఇంకా వదులుకోను, నేను మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను, దానికి నేను ఏదో ఒకటి ప్లాన్స్ వేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇట్లా ఎండ్ అయిపోయింది, మా మధ్యన బంధం ఎండ్ చేశారు వీళ్ళు, కానీ నేను మళ్ళీ న్యూ బిగినింగ్స్ తోటి మళ్ళీ వస్తాను. వీళ్ళ మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మళ్ళీ నన్ను నమ్ముతారు. నా పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ వాళ్ళ పార్ట్నర్గా అనుకుంటున్నారు, మళ్ళీ నా దగ్గరికి ఎలా వస్తారు అని ప్లాన్స్ వేస్తున్నారు. బాగా ఎలాంటి పొజిషన్లోకి తీసుకొస్తానో నేను చూస్తాను, వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉంటారో, ఎలా బతుకుతారో, ఎలా ఉంటారో కలిసిమెలిసి మళ్ళీ నా దగ్గరికి రప్పించుకుంటాను అని చెప్పి చాలా ప్లాన్స్ వేస్తున్నారు. నేను సక్సెస్ సాధిస్తాను, ఆ మనిషిని నా దగ్గరికి తెచ్చుకొని నేను ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాను, మళ్ళీ బాధలు పెడతాను, మళ్ళీ వీళ్ళ మధ్యన నేను డిఫికల్టీస్ క్రియేట్ చేస్తాను అని చెప్పి థర్డ్ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళదే విక్టరీ అవ్వాలి, మేమే గెలుస్తాము అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తున్నారమ్మా. దానికి ఏంజల్ గైడెన్స్ చూద్దాం, మీ వైపు ఎట్లా చెప్తున్నారో. చూసారా, డోంట్ బీ అఫ్రేడ్ టు టేక్ రిస్క్. అలాంటి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని వాళ్ళు కోరుకుంటే మీరు రిస్క్ తీసుకుంటానికి మాత్రం అసలు బ్యాక్ స్టెప్ తీసుకోవద్దండి. ఎంత ధైర్యంగా ముందుకెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్తారో అప్పుడు మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే వాళ్ళదే పై చేయన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని ఇంకా బాధ పెడతానే వెళ్తారు అని చెప్పి చెప్తున్నారు. చూడండి, మీ దగ్గర మీరు మాట్లాడే మాటలకే మీ పార్ట్నరు లొంగుతారమ్మా. వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే మీ దగ్గరకి రావాలని ట్రై చేస్తున్నారు. చాలామంది మీ తట్టు తిరుగుతుంటే వాళ్ళు అట్లా కానివ్వకుండా చేస్తున్నారు. మీరు మాటలతోటే మీ హస్బెండ్ కానీ పార్ట్నర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళని మీ మాటలతోటి దగ్గర తెప్పించుకుంటాం అనేది మీరు చెయ్యాలంట. మీరు మంచి మాట్లాడండి, మీలో తప్పేమీ లేదు అని చెప్పి మీరు మాట్లాడితేనే మీ లవ్ అనేది, మీ మధ్యన ప్రేమ అనేది మిగులుతుంది అని చెప్పి చెప్తున్నారమ్మా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్పండి నాకు. ఓకేనా? జయ దుర్గా భవాని.